నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 64. చలి ఎప్పుడో పారిపోగా అతని వలువలు అతని ఒంటి నుండి వేరయ్యాయి. ఇష్టంగా ఆమెను అల్లుకుపోయిన అతడు ఇంతవరకు ఆమె తనువుని పెనవేసుకొని ఉన్న ఆమె వస్త్రాలను ఆమెకు దూరం చేసే పనిలో ఉన్నాడు. ఆ పనిలో అతడు విజయం సాధించాడు కూడా. ఏ ఆచ్ఛాదన లేని ఆమె నున్నని భుజం అతని పంటిగాట్లకి బలైంది. ఆమె చిట్టి నడుము అతని చేతి కింద నలిగి తన వర్ణం కోల్పోయింది. మెత్తని దూదిపింజలాంటి ఆమె దేహంపై అతని ఆనవాలు నిలుస్తుంటే బిడియంతో బిగుసుకుపోయిన ఆమె దుప్పటి నిండుగా కప్పుకుంది. అతనికి అది నచ్చలేదు. నీకు నాకు మధ్య ఇదెందుకు అనుకున్నాడేమో. ఆమె కప్పుకున్న దుప్పటిని ఆమెకు దూరం చేశాడు. పసిడివర్ణపు ఆమె దేహం ఆ నియాన్ లైట్ వెలుగులో మిలమిలా మెరిసింది. అతని గుండె లయ తప్పింది. అతని చిన్ని కళ్ళు పెద్దవిగా తెరుచుకున్నాయి. అతని సూదంటు చూపుకి సిగ్గుపడిన ఆమె 2 చేతుల్ని హృదయం మీద పెట్టుకొని తన పర్వాలను దాచే ప్రయత్నం చేసింది. ఆమె వల్ల కాలేదు. అతని ఆవేశం చూసి కంగారు పడింది. ఇప్పుడు ఇదంతా వద్దని చెప్తే అతడు వినేలా లేడు. అతని ప్రేమలో పడిన ఆమెకి కూడా అతనిలో లీనం కావాలని ఆరాటం ఉంది. కానీ మళ్ళీ ఆ రోజు జరిగినట్టు జరుగుతుందేమోనన్న భయం. ఇంత మంచి మూడ్లో ఉన్న అతడు ఎక్కడ డిస్టర్బ్ అవుతాడోనన్న కంగారు ఆమెను ఎటూ తేల్చుకొనివ్వడం లేదు. అతడు ఆత్రంగా ఆమె దరి చేరాడు. నాకు ఇబ్బందిగా ఉంది, లైట్ తీయండి ప్లీజ్ అంది. చీకట్లో అయితే అతనికి పుట్టుమచ్చలు కనిపించవు కదా అన్న ధైర్యంతో అలా అంది. ఉండనివ్వు, బాగుంది అన్న అతడు ఆమె కంఠం కింద ముద్దుల ముద్రలు వేశాడు. నాకు బాగోలేదు ప్లీజ్ క్యూట్గా అంది. నువ్వు నాకు ఎక్కడ దొరికావు? అమ్మమ్మ కాలం నాటి దానివి. ముద్దుగా విసుక్కొని లేచి లైట్ తీశాడు. అప్పుడు కానీ ఆమె మనసు కుదుటపడలేదు. భయం ఆమె వెన్ను వీడలేదు. అతడు తమకంతో దగ్గరికి తీసుకొని ఇప్పుడు ఓకేనా అన్నాడు. ఆమె ముఖం మీద పరుచుకున్న వెంట్రుకలను చెవి వెనకాల పెట్టాడు. హమ్ అని ఇష్టంగా అతని కౌగిలిలో ఒదిగింది. అతడు క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. ఆమెను ఆత్రంగా అల్లుకుపోయాడు. అతని బిగి కౌగిలిలో ఆమెకు ఊపిరి ఆడలేదు. అయినా కష్టంగా అనిపించలేదు ఆమెకి. కానీ ఏదో చెప్పాలని చూసింది. ఊపిరి భారంగా తీస్తూ ఏమండి అంది. ఉష్, డిస్టర్బ్ చేయకు అని ఉర్వి పెదాలను తన పెదాలతో జత చేసి డీప్గా కిస్ చేయడం మొదలుపెట్టాడు మేఘ్. ఆమె చెప్పాలి అనుకున్న మాటలు అతని పెదాల కింద నలిగాయి. అంతేకాదు ఆమె ఆలోచనలు స్తంభించాయి. ఇప్పుడు ఆమె మనసులో మాత్రమే కాదు, ఆమె బుర్ర నిండా కూడా అతడే నిండి ఉన్నాడు. పువ్వులోని మకరందాన్ని తుమ్మెద తాగినట్టుగా ఆమె పెదాలలోని మధువును అతడు జుర్రుకున్నాడు. అంతేనా? ఆమె లేత తమలపాకులాంటి అధరం అతనికి తాంబూలమయ్యింది. అతని మేని పరిమళం ఆమెకు సుమగంధం అయ్యింది. సుదీర్ఘంగా సాగిన అతని ముద్దుకి ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతుంటే చిన్నగా ఆమె కింది పెదవిని బైట్ చేసి వదిలాడు. దాంతో ఆమె పెదవి చిట్లి మంట పుట్టింది. చిరుకోపంతో ఆమె అతని బుగ్గ మీద చిన్నగా తట్టింది. అంతలోనే తను ఏం చేసిందో గుర్తుకు వచ్చి బెరుగ్గా చూసింది. అదేమిటో అతడు ఎప్పటిలా కోపగించుకోలేదు. సరసంలో ఇదంతా సహజమే అనుకున్నాడేమో. చిలిపిగా నవ్వేశాడు. ఈ మాత్రం దానికి నా బుగ్గ మీద ఒకటిచ్చావు. ఆ తర్వాత నేను చెయ్యబోయే దానికి ఇంకా ఎన్ని దెబ్బలు వేస్తావో కళ్ళు ఎగరవేసి కొంటెగా అన్న అతడు. ఇలా అయితే లాభం లేదు. నీ చేతులకు స్వేచ్ఛ ఇవ్వకూడదు ఉర్వి అన్న అతడు తన చేతులతో ఆమె చేతులను కాసేపు పెనవేసి తన పంటిగాట్లతో ఆమె తనుపై నగిషీలు చెక్కాడు. ఆమె కోమలమైన దేహానికి అతని చర్య కష్టంగా ఉన్నా ఆమె వాటిని ఇష్టంగా స్వీకరించింది. కానీ ఆమెకు తెలియకుండానే అతని జుత్తులోకి వేళ్లను పంపి కాస్త గట్టిగా లాగింది. అతడు తల విదిలించి చిరుకోపంతో చూశాడు. వలపు మధురిమను చవిచూస్తున్న ఆమె కంగారు పడింది. నువ్విప్పుడు చేసిన పనికి నీకు పనిష్మెంట్ తప్పదు అన్న మేఘ్ ఆమె నడుము వంపులపై తన మునివేళ్లతో కథకళి ఆడించాడు. అతని మునివేళ్ల కదలిక ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆ తర్వాత అతడు వీణ మీనినట్టు ఆమె తనువుని ఎక్కడెక్కడో తాకాడు. ఆమె కితకితలు పుట్టాయి. ఆమె గలగలా నవ్వుతూ మెలికలు తిరిగింది. ఎక్కువగా నవ్వేసిన ఆమె ఇక చాలు అంది. అప్పుడే చాలు అంటే ఎలా అన్న అతడు తన పెదాలను ఆమె కంఠం దాటి ఎదపైకి చేర్చాడు. అతను చేస్తున్న రొమాన్స్కి ఆమెకు మైకం కమ్మింది. కనురెప్పలు మత్తుగా వాలాయి. వేడి నిట్టూర్పు ఒకటి ఆమె నుండి వెలువడింది.
ఆమె స్పందించడం అతనికి నచ్చింది. ముసిముసిగా నవ్వుకొని తన ముద్దుల ముద్రలను ఆమె హృదయంపై ముద్రించాడు. ఆ చీకట్లో ఆమె ఒంటిమీద పుట్టుమచ్చలేవీ అతనికి కనిపించలేదు. ఒకవేళ కనిపించినా ఇప్పుడు అంతడు పెద్దగా స్పందించేవాడు కాదు. ఎప్పుడైతే ఆమె వర్జిన్ అని తెలిసిందో అప్పుడే ఆమెను అనుమానించడం మానేశాడు. ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ ప్రేమను ఆమెకు పంచే పనిలో ఉన్నాడు మేఘ్. ఆమె తనువుని మునివేళ్లను అతని తలలోకి జొప్పించి అతని తలని తన ఎదకు గట్టిగా హత్తుకుంది. అతడు చేస్తున్న శృంగార యుద్ధంలో ఆమె ఓడుతూనే అతనికి సహకరించింది. ఎలా అయితే ఏంటి, అతడు ఆ రాత్రి ఆమెను తన సొంతం చేసుకున్నాడు. ఆమె ఇష్టంగా తనను తాను అర్పించుకొని అతనిలో ఐక్యమైంది. అతడు తన పట్ల రఫ్గా ప్రవర్తించడానికి కారణమేమిటో తెలుసుకున్న ఉర్వి అతనిని క్షమించి అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు లేవు. అతడికి ఆమె మీద అనుమానం లేదు. ఆమె తన సొంతం అన్న ఫీలింగ్ వచ్చింది. ఆమెకు అతని మీద విశ్వాసం ఏర్పడింది. ఇరు తనువులే కాదు, వాళ్ళ మనసులు కూడా కలిసిపోయాయి. అతని ప్రణయంలో అలసిన ఆమె విరిసిన మనసుతో అతని ఎదపై పడుకుంది. ఆమె చుట్టూ తన చేతులు అల్లేసి మరింత గట్టిగా హత్తుకున్నాడు. రాత్రంతా ప్రణయ సామ్రాజ్యంలో విహరించిన వాళ్ళు ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారుకున్నారు. మీ నుంచి ఎలాంటి కబురు రాకపోతే మీరిక లేరని అందరిలా నమ్మాల్సి వస్తుంది కదా, ఆవేదనతో అన్న అనామిక. ఇప్పటికైనా మీరు వచ్చినందుకు సంతోషంగా ఉంది అని ఆనందంతో కళ్ళనీళ్లు పెట్టుకుంది. తెల్లవారుజామున ఇల్లు శుభ్రం చేస్తూ అనామిక గదికి వచ్చిన సంపంగి ఆమె ఏడవడం చూసి అమ్మగారు అమ్మగారు అని ఆమె భుజాలు పట్టుకొని కుదిపింది. ఉలిక్కిపడిన ఆమె కళ్ళు తెరిచింది. కంగారు పడుతూ తననే చూస్తూ ఉన్న సంపంగి ఆమెకు కనిపించింది. నువ్వా? ఆయన ఏరి? ఆశ్చర్యంతో అడిగింది. ఆయన అంటే ఎవరమ్మగారు? ఈసారి విస్తుపోవడం సంపంగి వంతు అయ్యింది. అదేనే, మీ అయ్యగారు వచ్చారు కదా, ఇప్పటిదాకా నా పక్కనే ఉన్నారు, ఇంతలో ఎక్కడికి వెళ్ళారు అని పడుకొని ఉన్నది కాస్త లేచి ఇల్లంతా కలయ తిరుగుతూ ఇంటి ముందు ఉన్న లాన్కి వచ్చింది. అక్కడ గోపాల్ చెట్లకు నీళ్లు పెడుతూ కనిపించాడు. ఒరేయ్ గోపాల్, మీ అయ్యగారు ఇటువైపు వచ్చారా? వస్తే ఎటు వెళ్ళారు? టెన్షన్ పడుతూ అడిగింది. చిన్నయ్యగారు లేరు కదా, అమ్మాయి గారిని తీసుకొని ఊరికి వెళ్ళారు కదా అమ్మగారు, ఇక్కడికి ఎలా వస్తారో ఆశ్చర్యంతో అన్నాడు గోపాల్. నేను అడిగేది పెద్దయ్య గారి గురించి. అసహనంతో అతన్ని చూసింది. ఆయన లేరు కదా అమ్మా అనగానే కోపంతో గుడ్లు ఉరిమింది అనామిక. దెబ్బకు తడుచుకున్న గోపాల్ ముఖం కిందికి వేశాడు. అనామికను ఫాలో అవుతూ వచ్చిన సంపంగి, అమ్మగారు మీరేమైనా కలగన్నారా? ఎప్పుడూ లేనిది ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నారు. ఆమెని భయంగా చూసింది. సంపంగి అంటుంటే అప్పుడు డౌట్ వచ్చింది ఆమెకి. కలగన్నానా? నాకు నిజంలాగే అనిపించింది అని తనలో తాను అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి పూజా మందిరంలో కూర్చొని శ్రద్ధతో పూజ చేసింది. స్వామి, ఎప్పుడూ లేనిది ఆయన నాకు ఈరోజు కనిపించారు. కలలో అని సంపంగి అంటోంది. కానీ నాకు మాత్రం నిజంగా వచ్చినట్టే అనిపించింది. ఆయన స్పర్శ నాకు తెలిసింది. ఆయన ఎక్కడ ఉన్నా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి, త్వరగా తిరిగి రావాలి, అలా వచ్చేలా చూడు తండ్రి అని భక్తితో మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించింది. ఆ తర్వాత కాఫీ తాగుతూ కూర్చున్న అనామికకి ల్యాండ్లైన్ రింగ్ అయింది. ఖాళీ కప్పుని పక్కన పెట్టి ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని హలో, ఎవరు అంది. అటువైపు నుంచి ఎవరు మాట్లాడారో కానీ అది విన్న అనామిక నోట మాట రాలేదు. అలాగే బిగుసుకుపోయింది. అవతలి వైపు నుండి హలో హలో అన్న పిలుపు వినిపిస్తుంటే కాసేపటికి ఒకలాంటి షాకు నుండి తేరుకున్న అనామిక మీరు అని మాట్లాడబోతుంటే ఉద్వేగంతో ఆమెకు మాటలు తడబడ్డాయి. అవును అను, నేనే, నీ శరత్ని. ఎలా ఉన్నావు బంగారం అని ప్రేమగా పలకరించాడు శరత్చంద్ర. ఫోన్లో వినిపిస్తున్న అతని మాటలు వింటూ ఇంకా ఆమె నమ్మలేకపోతోంది. తెల్లవారుజామున వచ్చిన కల అయితే ఇది కూడా కల కాదు కదా, అనుమానపడింది. ఏమండి, మీరేనా? లేదంటే నేనేమైనా కలగంటున్నానా, లేక భ్రాంతి పడుతున్నానా? గద్గద స్వరంతో అంది అనామిక. నీది కల కాదు, భ్రాంతి కాదు, నిజంగా నేనే. కావాలంటే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకు ఫోన్ ఇవ్వు, మాట్లాడతారు, అప్పుడు తెలుస్తుంది నేను అవునో కాదో అన్నాడు. తల తిప్పి అటు ఇటు చూసింది. ఆమెకు పనివాళ్ళెవరూ కనిపించలేదు. అయినా ఆమె మనసు గట్టిగా చెప్తోంది అవతలి వైపు నుండి మాట్లాడుతుంది తన భర్త శరత్చంద్ర అని. కానీ మనసు అట్టడుగు పొరల్లో ఏదో చిన్న అనుమానం.
ఇన్నాళ్ళు తను ఏమైపోయినట్టు, ఇప్పుడు సడన్గా ఎందుకు కాల్ చేసినట్టు, ఒకవేళ ఉదయం లాంటిది కాదు కదా ఈ కాల్ అన్న అనుమానం ఆమెను ఆవహించింది. అను, ఇంకా నువ్వు నన్ను నమ్మడం లేదా? నీకేమైనా ప్రూఫ్స్ కావాలా? ఏం చెప్పమంటావు? ఎలాంటి రుజువులు చూపమంటావు? నేనే అని నిన్ను నమ్మించడానికి నన్నేం చేయమంటావు? ఆలోచనగా అన్న అతడు, పోనీ ఓ పని చేస్తాను, నీది అంటూ ఉన్నది నాకు మాత్రమే తెలిసింది ఒకటి ఉంది, చెప్పమంటావా? చిలిపిగా ఆమెను అడిగాడు. ఇలాంటి కొంటె మాటలు తన భర్త తనతో తప్ప ఎవరూ మాట్లాడరు. అయినా ఇలాంటి మాటలు అతని నోటి నుండి విని ఎన్నాళ్ళైందో అనుకున్న ఆమె మనసు బరువెక్కింది. దాంతో ఆమె భారంగా శ్వాస తీసుకొని వదిలి, చెప్పండి చూద్దాం అని అతనికి సవాలు విసిరింది. ఇదిగో చెప్పేస్తున్నాను, తర్వాత నన్ను కోపగించుకోకూడదు సుమా, ఆమెను హెచ్చరించాడు. మీకు తెలియదు కాబట్టి ఇలా ఏదో అంటున్నారు. నిజంగా తెలిస్తే చెప్పకుండా ఇలా నసపెడతారా ఏంటి? అతని మీద అలక చూపించింది. ఇన్ని రోజులు ఆమెలో అంతరించిపోయిన మనోభావాలన్నీ మళ్ళీ తొంగిచూశాయి. అటువైపు అతడు నవ్విన చిలిపి నవ్వు ఇటువైపు ఆమె చెవిని చేరింది. ఆ సమ్మోహనపు నవ్వు ఎవరిదో ఆమె గుర్తించింది. వయసు పైబడ్డ ఆమె బుగ్గలు సిగ్గుతో పడుచుదనాన్ని సంతరించుకొని ఎరుపెక్కాయి. ఇదిగో చెప్పేస్తున్నాను వినుమరి అంటూ ఆమెను కాసేపు ఉడికించాడు. వెంటనే చెప్పనందుకు ఆమె ఉడుక్కుంది. మీకు తెలిస్తే కదా, మూతి 3 వంకర్లు తిప్పింది. నాకు మాత్రమే తెలుసు బంగారం అన్న అతడు, నీ పైట చాటు నడుము వంపు పైన అని మాట ఆపేశాడు. అతడేం చెప్తాడోనని ఉద్వేగంతో ఉన్న అనామిక గుండె కొట్టుకునే వేగం పెరిగింది. అతడు త్వరగా చెప్పకుండా ఊరిస్తుంటే ఆమె టెన్షన్ తట్టుకోలేక, ఆ వంపు పైన ఏముంది అని తనలోని కంగారును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. నిజంగా ఇప్పుడు కాల్ చేసింది ఆమె భర్త శరత్చంద్రయేనా? అందరూ చనిపోయారు అనుకున్న అతడు నిజంగా బ్రతికే ఉన్నాడా? ఉంటే ఇన్నాళ్ళు ఏమైపోయాడు? తెల్లవారుజామున వచ్చిన కల నిజమవుతుంది అంటారు. మరి ఆమె కల నిజమవుతుందా? కలగానే మిగులుతుందా? కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, ఈ స్టోరీతో పాటు నేను ఇస్తున్న మరో 2 స్టోరీలు కూడా చూసేయండి. కొన్ని ఎపిసోడ్ చూస్తే ఆ స్టోరీలు కూడా మీకు నచ్చుతాయి. ఈ స్టోరీ లాగానే వాటిని లైక్ చూస్తారు కదూ. దయచేసి నా వీడియోని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.